ఉద్దానం అంటే ఉద్యానవనం. అలాంటి ప్రాంతాన్ని అంతుపట్టని కిడ్నీ రోగం అలుముకుంది. తోటలో పూలు రాలిపోయినట్లు మాయదారి రోగానికి ఒక్కో ప్రాణం రాలిపోతోంది. జీవం లేని ఇళ్ళు, చావును అలవాటు చేసుకున్న ఊళ్ళు. ఉద్దానం 7 మండలాల్లో కనిపించేవి ఇవే: సోంపేట, కవిటి, కుసుంపురం, కుత్తుమ, కళింగపట్నం సహా ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతూనే కనిపిస్తారు. ఎందుకిక్కడ పుట్టామా అనే ఆవేదన వెంటాడే కుటుంబాలు ఎన్నో. వైద్యం కోసం ఇళ్ళు, ఆస్తులు అమ్ముకున్న, మందులకు, డయాలసిస్కు డబ్బు చాలని పరిస్థితి. అలాంటి బతుకులు మార్చేందుకు, బంగారు భవిష్యత్తు అందించేందుకు జగన్ తీసుకున్న చర్యలను, చేపట్టిన కార్యక్రమాలను చరిత్ర గుర్తు చేసుకోవడం ఖాయం. పనికి వెళ్ళానండి. 12 వచ్చాను, జ్వరం అని టెస్టులు చూపించినప్పుడు 4 పాయింట్లు అని చూపించారు. 4 మీద మందులు వాడాను. శ్రీనివాస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి 5 మందులు వాడాను, కానీ తగ్గలేదు. ఇప్పుడు బాగుందని రేపు మళ్ళీ ఆవేశం. వాళ్ళు ఇచ్చిన డబ్బులు మాకు సాలడమే లేదు. 1985-86 మధ్య ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి మొదటిసారి నిర్ధారణ అవగా 1990 నాటికి సమస్య తీవ్రమైంది. తమ బతుకులు మార్చండి అంటూ జనాలు ఎన్నో ఆందోళనలకు దిగినా ఆనాటి పాలకులు పట్టించుకోలేదు. పైగా సమస్యలను తేలికగా తీసుకున్నారు. దీంతో బాధితుల సంఖ్య పెరిగింది. ఉద్దానం ప్రాంతంలో 7 మండలాల్లో ఎవరిని కదిలించినా కన్నీళ్లే. పాలకులు మారారు, కానీ సమస్యకు ఎవరూ పరిష్కారం చూపించలేకపోయారు. తనో పెద్ద విజనరీ అంటూ అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకు డబ్బా కొట్టుకునే చంద్రబాబు సుదీర్ఘకాలం సీఎం చేసి కూడా ఉద్దానం వైపు కన్నెత్తి చూడలేదు. తిత్లీ తుఫాన్ టైంలో ఏదో మొక్కుబడిగా పర్యటించి భరోసా ఇవ్వలేదు కదా, బుల్డోజర్తో తొక్కిస్తా, తొక్క తీస్తా, తోలు తీస్తా అంటూ బాధితులపై అహంకారం చూపించారు. ఉద్దానం జనాల కన్నీళ్లను రాజకీయం కోసం వాడుకున్నారే తప్ప చేసింది ఏమీ లేదు. తమ బతుకులు ఇంతేనా, బతికే మార్గం లేదా అని ఆశగా ఎదురు చూస్తున్న కళ్లకు జగన్ ధైర్యమయ్యారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని